హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను చల్ల పునుగులు చేశాను. క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మనకు రోడ్ సైడ్ దొరికే చల్ల పునుగులు ఏ విధంగా టేస్ట్గా ఉంటాయో అదే విధంగా కమ్మగా ఉన్నాయండి. ఇవి చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే ప్రిపేర్ చేసుకోవడం అండి. చాలా బాగుంటాయి. ఇది ఒకసారి నేను చేసే విధంగా మాత్రం తప్పకుండా ప్రయత్నించండి. అలాగే ముందుగా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడు ముందుగా వీడియోలోకి వెళ్దాం. ఇక ముందుగా నేను పెరుగు, నా దగ్గర పుల్లటి పెరుగు లేదండి, నార్మల్గా పెరుగు ఉంది, అది నేను తీసుకున్నాను. హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను. మైదాని ఇలా ఒక గిన్నెలోకి జల్లించుకొని తీసుకున్నానండి. దీనిలోకి ఇప్పుడు ఆ పెరుగును వేసి అందులోకి కలిపేసేయాలండి. అరకిలో పిండి తీసుకున్నాను, దానిలోకి హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను. దీనిలోకి పుల్లటి పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి నా దగ్గర ఫ్రెష్దే ఉంది. పెరుగు హాఫ్ కప్పు వేసుకున్నాక ఇందులోకి బేకింగ్ సోడా ఒక చిటికెడు వేసుకున్నాను. చిటికెడు వేసుకొని అలాగే దీన్ని మొత్తం ఇందులోకి కలిపేసుకోవాలండి. పుల్లటి పెరుగు అయితే మనము ఫుల్ కప్పు వేసుకున్నా కూడా ఏం కాదండి, చాలా బాగా ఇంకా క్రిస్పీగా వస్తాయి, మంచిగా ఉంటుంది. నా దగ్గర ఉన్న దాంతో నేను పెరుగు వేసాను, అయినా కూడా చాలా సూపర్గా వచ్చింది టేస్ట్. మనకు పులిసిన పెరుగు వేసుకొని చేసుకుంటే ఎక్కువ టైం ఏం పట్టదండి, అప్పటికప్పుడు వేసి చేసుకోవచ్చు. మనకు ఫ్రెష్ది పెరుగు దొరికింది అంటే కొద్దిగా టైం పడుతుంది. అది ఒక 1 అవర్ 2 అవర్ పాటు మనము దానికి పిండికి రెస్ట్ ఇస్తే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి పునుగులు అనేది. నేను అందుకే ముందుగానే ఎర్లీ మార్నింగ్ కలిపి పక్కకు పెట్టేసుకున్నానండి. ఈ విధంగా పెరుగు వేసి సోడా వేసి మనము ఈ పిండిని చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా వాటర్ వేసుకోవద్దు, అలా అని బాగా గట్టిగా ఉండకూడదు. పిండి గట్టిగా ఉంటే మనకు ఆయిల్లో వేస్తుంటే పేలిపోతాయి. కొద్దిగా మనము చేతికి వచ్చే విధంగా చిన్న చిన్న బాల్స్ ఏ విధంగా మనం వేసుకుంటామో ఆ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బాల్స్ మనం తీసుకుంటే వచ్చే విధంగా వీటిని కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. నేను ఒక 3 అవర్స్ పాటు దీన్ని పక్కన పెట్టేశానండి. ఎర్లీ మార్నింగ్ లేచి దీన్ని కలిపి పక్కన పెట్టేశాను. ఇలా ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. ఒక 3 అవర్స్ తర్వాతకి తీసి చూస్తే మనకు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పునుగులు వేసుకోవడానికి పిండి మనకు రెడీ అయిపోయినట్టే. ఇందులోకి ఆనియన్స్ చిన్న చిన్నగా తురుముకొని వేసుకున్నానండి. ఒక గుప్పెడు ఆనియన్స్ వేసుకున్నాను, అంతేనండి. నేను ఇంకా ఒక జీలకర్ర వేసాను, ఆనియన్స్ జీలకర్ర వేసాను, అంతే. నేను ఏం వేయలేదు. దీనికి కావాలనుకుంటే మనం పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. నేను పచ్చిమిర్చి లాంటివి ఏవి వేసుకోలేదు. ఒక ఆనియన్, సాల్ట్, జీలకర్ర ఈ 3 వేసానండి. వేసి ఇలా మొత్తం ఇందులోకి కలిసిపోయేలాగా మనం కలుపుకున్నామంటే సరిపోతుంది. నేను మరికొన్ని వాటర్ యాడ్ చేశానండి. ఈ విధంగా అయితే మనకు కొంచెం గట్టిగా వస్తాయి, అందులో వేసిన వెంటనే పేలిపోతాయి. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనకు దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టి ఆయిల్ వేసి అది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడయ్యేలోపు ఈ పునుగులను చిన్న చిన్నగా తీసుకొని మనం అందులోకి వేసుకోవాలండి. ముందుగా ఆయిల్ను బాగా హీట్ చేసి తర్వాతకి మనం పునుగులు వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా వేసుకోవాలండి, లేకపోతే ముందుగా వేసినవి మాడిపోతాయి. ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనం పునుగులు వేసుకుంటే మనకు ఇది ఇలా ప్రిపేర్ అయిపోతుంది. ఇలా నిదానంగా వీటిని వేసుకొని
వేయించుకోవాలండి. ఈ స్టవ్ మాత్రం హైలో పెట్టకూడదు, మాడిపోతాయి, లోపల ఉడకదు, అలాగే పైన గట్టి పడిపోతాయి. మీడియం లేదా సిమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒకసారి మనం గరిటెతో కదిపామంటే ఇలా ముక్కుడుకు అంటుకోకుండా ఊడేస్తాయి. ఇప్పుడు మనకు మంచిగా డీప్ ఫ్రై అవుతాయండి. వీటిని ఇలా కదుపుతూ ఒక్కొక్కటిగా విడదీస్తూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకు సేమ్ రోడ్ సైడ్ దొరికే ఫుడ్, ఇవి పునుగులు ఎలా ఉంటాయో ఆ విధంగానే ఉంటాయండి. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుంది. నేను వీటి కాంబినేషన్గా కొబ్బరి అలాగే పుట్నాల చట్నీ చేశానండి. కావాలనుకుంటే దీనిలోకి టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ముందుగా మనం ఈ విధంగా ఈ కలర్ వచ్చేలాగా వీటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కకి వేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ మరికొన్ని పిండిని తీసుకొని ఇలా పునుగులు వేసేసుకోవాలి. సెకండ్ టైం కూడా ఇలా వేసేసుకొని వాటిని కూడా సేమ్ ఫస్ట్ మనం ఏ విధంగా అయితే కాల్చుకున్నామో ఆ విధంగా కాల్చుకోవాలండి. ఇలా సెకండ్ టైం కూడా సేమ్ అదే విధంగా మనకు ఫ్రై అయినాక ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని కూడా ఇందులోకి వేసుకొని ఇవి మరి ఒక 2-3 మినిట్స్ పాటు అన్నీ మంచిగా కాల్చుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. ఇది క్రిస్పీగా టేస్టీగా చాలా సూపర్గా ఉంటాయి. మనకు సేమ్ రోడ్ సైడ్ దొరికే పునుగుల టేస్టీగానే ఉంటాయండి. నేను చేసిన విధంగా మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా తీసుకున్నాక వీటిని మనం గిన్నెలో వేసుకొని చట్నీ పెట్టుకొని తినేసేయడమే. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం వీడియోస్ చూసినట్లయితే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.